హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ టాప్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటో చూద్దాం. మరి నితిన్ శ్రీలీల జంటగా నటించిన రాబిన్ హుడ్ చిత్రం ఈ నెల 10న ZEE5 లో అందుబాటులోకి రానుంది. అదే రోజున జీ తెలుగులోను ప్రసారం కానుంది. గతంలో సంక్రాంతికి వస్తున్న చిత్రాన్ని ఓటీటీలో టీవీలో ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. కాగా వెంకీ కుడుమల దర్శకత్వం వహించిన రాబిన్ హుడ్ అభిమానులను నిరాశపరిచింది. మల్లేశం మూవీ డైరెక్టర్ రాజ్ రాజకొండ తెరకెక్కించిన 23 ట్రైలర్ రిలీజ్ అయింది. వాస్తవ ఘటనల ఆధారంగా గ్రామీణ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కినట్లుగా తెలుస్తుంది. తేజ తన్మయి జంటగా నటించిన ఈ చిత్రంలో ఝాన్సీ, తాగుబోతు రమేష్ కీలక పాత్రలు పోషించారు. మే 16న మూవీ రిలీజ్ కానుంది. సూర్య, పూజా హెగ్డే ప్రధాన పాత్రలో కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన రెట్రో కలెక్షన్లు దూసుకుపోతున్నాయి. విడుదలైన 5 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 104 crores పైగా వసూలు చేసినట్లు మూవీ యూనిట్ ప్రత్యేక పోస్టర్ ను ట్వీట్ చేసింది. ఈ నెల 1న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం తెలుగులో మిక్స్ టాక్ సొంతం చేసుకుంది. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటిస్తున్న కాంతారా 2 సినిమా షూటింగ్ లో అపశృతి చోటు చేసుకుంది. సినిమాలోని జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ నదిలో మునిగి చనిపోయారు. ఉడిపి జిల్లా బైందూరులోని కొల్లూరులో షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ తర్వాత కపిల్ తన బృందంతో కలిసి సౌపర్ణిక నదిలో ఈతకు వెళ్లి మునిగి చనిపోయినట్లు తెలుస్తుంది. సినిమా మొదలైనప్పటి నుంచి వరుస ఘటనలు మేకర్స్ ను కలవర పెడుతున్నాయి. టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ కిరణ్ అబ్బవరం తండ్రి కాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన భార్య రహస్య సీమంతం ఇవాళ ఘనంగా జరిగినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు ఆమె తన ఇన్స్టా అకౌంట్ లో షేర్ చేశారు. ఈ క్రమంలో రహస్య, కిరణ్ అబ్బవరం దంపతులకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా గత ఏడాది ఆగస్ట్ లో వీరి వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఆర్టిస్టు లేకుండానే సినిమా తీసి అందరినీ ఆశ్చర్యపరిచారు. మహాభారతం సినిమాను AI ద్వారా రూపొందిస్తుండగా దీనికి సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది. ఇందులో అర్జునుడిగా రితిక్ రోషన్, కృష్ణుడిగా ప్రభాస్ పాత్రలను AI ద్వారా రూపొందించారు. ఇందులో డైలాగ్స్, విజువల్స్, మ్యూజిక్, యుద్ధ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. 24 క్యారెట్ పిక్చర్స్ ఈ మూవీని రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది.